పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ సిఐ మరణించడం అనేది చాలా బాధాకరం. అయితే ఆయన మృతిపై చాలా అనుమానాలున్నాయి. ఎందుకంటే అది రాజకీయ రంగు పులుముకుంది. ఎందుకంటే అసలు ఈ పరకామణి కేసు ఏందంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీలో ఉన్నటువంటి డబ్బులు కొంతమంది అప్పుడున్న ప్రభుత్వంలో తస్కరిస్తే అప్పుడు కేసు పెట్టినటువంటి వ్యక్తి సతీష్ కుమార్. అప్పుడు అక్కడ పనిచేసేవారు. సో తర్వాత కాలంలో గవర్నమెంట్ మారింది. ఆ తర్వాత ఆయన డిప్యూటేషన్ మీద ఇప్పుడు జీఆర్పీలో పనిచేస్తున్నారు. అది గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్‌లో మన రైల్వే పోలీసులో పనిచేస్తున్నారు. సో ఇప్పుడు అప్పుడు ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాని మీద ఒక సిట్ వేసి దాని మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. ఆ ఎంక్వైరీలో కీలక సాక్షి అయినటువంటి, ఎందుకంటే అప్పుడు కేసు పెట్టి ఈయనే కాబట్టి, ఆ తర్వాత కేసు అది సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆ కేసుని వాళ్ళు అప్పుడు ఏదో లోక్ అదాలత్‌కి వెళ్ళి లోక్ అదాలత్ దాన్ని పరిష్కరించుకున్నారని చెప్పేసి ఆయన దగ్గర ఆస్తులు రాయించుకున్నారని చెప్పి జరిగింది. అదంతా నడుస్తుంది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు సిబిఐ ఎంక్వైరీలో ప్రధాన సాక్షి కాబట్టి సాక్షిని పిలిచి విచారించినారు. అయితే ఈ నెల 4వ తారీఖు విచారణ వచ్చాడు. అక్కడ విచారణ అయిపోయిన తర్వాత మళ్ళీ పిలుస్తా ఉన్నారు. మళ్ళీ పిలిస్తే మళ్ళీ 13వ తారీఖున ఆయన రైల్లో వస్తుంటే చనిపోవడం జరిగింది. అది హత్య జరిగిందా లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారా అని చెప్పేసి అది ఇంకా పోలీసులు విచారించడం జరుగుతుంది. విచారణలో ఉన్నది. అయితే ఇక్కడ విస్తుపోయే విషయం ఏంటంటే, ఒకవేళ ఆయన ట్రైన్‌లో నుంచి పడిపోయి ఉంటే, అంటే ఆ ట్రైన్ వెళ్ళే మూవ్‌మెంట్‌ని బట్టి చూస్తే చాలా దూరంగా పడాల్సింది. కానీ దగ్గర పడాల్సింది దూరంగా పడింది. ప్లస్ బాడీ మీద ఎక్కడ ఘాట్లు ఉండాలి. సో ఫేస్ అంతా మంచిగుంది. ఆయన ఫోన్ పక్కన పడింది. ఫోన్‌కి ఏం కాలేదు. అంత బాడీనే ఇదైపోయి చనిపోయినప్పుడు ఫోన్‌కి ఎందుకు కాకుంటుంటుందని చెప్పేసి అనుమానాలు వస్తున్నాయి. అయితే అది ఎందుకు రాజకీయ రంగం పులుముకుందంటే, అంటే ఆయన గనక సాక్ష్యం చెప్తే అప్పుడున్న వ్యక్తులకు శిక్ష పడుతుందని చెప్పేసి వాళ్ళు చంపారని, లేదంటే అసలు అప్పుడు శిక్షే లేదు, అప్పుడు కేసే లేదు, అది క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రమాదం అని చెప్పేసి వీళ్ళని అందరూ మొత్తానికైతే ఎవరైతే అన్ని రాజకీయ రంగం పొలుముకుంది. బట్ ఏదైనా ఒక గవర్నమెంట్ వ్యక్తి అందులో ఎవరైనా మనిషి కదా, చనిపోవడం అనేది మరి అది హత్య చేయబడిందా లేకపోతే ఆత్మహత్య చేసుకోబడిందా అని చెప్పి నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అది త్వరగా తేల్చకపోతే ఏమైందంటే సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చేది. ఎందుకంటే ఆయనకి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి సీఏ హోదాలో ఉన్నట్టు ఆయనకే అటువంటి పరిస్థితి వస్తే మిగతా పరిస్థితి మరి సాక్షిని బెదిరిస్తున్నారా లేకపోతే సాక్షిని చంపేస్తున్నారా, అటువంటి అంశం నిజంగా ఉందా లేదా, దీని మీద ఖచ్చితంగా దీన్ని అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఇన్వాల్వ్ అయ్యి దీని మీద తొందరగా చర్చించి దీన్ని నిర్ణయం తీసుకోకపోతే ఇది ప్రమాదం జరుగుద్ది. కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నది. దీని మీద చూద్దాం. దీన్ని ఇంకో కొద్ది రోజుల తర్వాత లేదంటే దీన్ని మనం కూడా పై లెవెల్‌కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుద్దో కూడా.